మేము దళితులమని కావాలనే గ్రామస్తులు మాపై కక్ష కట్టి పంట పండించుకునే భూమిలో రోడ్డు కావాలంటున్నారని చేపూర్ గ్రామస్తుడు వాపోయాడు. నిజామాబాద్ జిల్లా చేపూర్ గ్రామానికి చెందిన సారంగి విజయ్ తన భార్యతో కలిసి ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. చేపూర్లోని తనకు చెందిన పట్టా భూమిని రోడ్డు కావాలని గ్రామస్తులు తనపై కక్ష కట్టారని అన్నారు. వైకుంఠ ధామానికి గ్రామ దేవతలకు వెళ్లేందుకు 40 ఫీట్ల రోడ్డు ఉండగా కావాలని తన భూమిని లాక్కోవాలని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. నా భూమికి సంబంధించిన పట్టా ఉందని అధికారులు సైతం ధృవీకరించారని చెప్పారు. అయితే గ్రామస్తులంతా కూర్చొని తనను పిలవకుండానే తనను గ్రామ బహిష్కరణ చేసినట్లు ఆయన తెలిపారు. నా పేరు సారంగి విజయ్. మాకు కుల బహిష్కరించి మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ విలేజ్ కమిటీ పేరుతో కొందరు బడా పొట్టి లీడర్లు కొందరు ఓట్ల కోసం అనవసరంగా మా భూమి ఉండంగా, మా పట్టా భూమి ఉంది, రిజిస్ట్రేషన్ భూమి ఉంది, పక్కన దారి ఉండంగా కూడా మాపై కక్షపూరితంగా అనవసరంగా మా భూమిలో కూడా ఇంకో రోడ్డు కావాలని ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. అలా రోడ్డు లేదు, ఏమీ లేదు. అనవసరంగా మాపై కక్ష కట్టడానికి ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఎవరో కాదు, మాకు సంబంధించి దగ్గర వాళ్ళే మమ్మల్ని వాళ్ళ సొంత కక్షలు ఈ రకంగా చూపిస్తున్నారు. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కూడా మాకు స్పందించి మా సైడ్ న్యాయం చేస్తున్నారు. కాకపోతే వాళ్ళని డైరెక్ట్గా ఇబ్బంది చేయలేకుండా మెల్లగా నాంచడం వల్లనే వీళ్ళు రెచ్చిపోతున్నారు. మీరు ఏ రోజు ఏం చూపించమన్నా మేము రెడీ ఉన్నాం. అక్కడక్కడ వేరేగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు రండి, డైరెక్ట్గా ప్రెస్ల ముందే మాట్లాడడం, మీ వాదన మీరు వినిపించి మా వాదన మేము వినిపిస్తాం. మరి ఏ తప్పున్నా కానీ నేను ఏ శిక్ష కన్నా రెడీ చూపుతున్నారు. వాళ్ళు అనవసరం తప్పు మాట మమ్మల్ని పిల్లలు వాళ్ళు పిల్లలే మమ్మల్ని. మీకు ఆధారం ఏమున్నది? ఉన్నది, మాకు రిజిస్ట్రేషన్ ఉన్నది. మా కాడ సుమారు 20-30 సంవత్సరాల రిజిస్ట్రేషన్ మా పేరున పట్టా ఉన్నది. మా నాన్నగారు మాకు ఇచ్చారు. మా నాన్నగారు కూడా సుమారు 30-40 సంవత్సరాల నుంచి పాస్బుక్ ఉంది మా నాన్నకు కూడా. మా నాన్నగారు మాకు చేశారు. మాకు కూడా ఇప్పుడు కూడా చూపిస్తున్నాం, మాకు ఉన్నది ఆల్రెడీ. అట్లా కక్షపూరితంగానే మేము దళితులమని మమ్మల్ని కక్షపూరితంగా ఇలా ఇబ్బంది పెడుతున్నారు. రోడ్ అసలు అవసరమే లేదు. రోడ్ 40 ఫీట్ల రోడ్ ఉంది, వైకుంఠ ధామం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండగా కూడా గ్రామ దేవతలకు రోడ్డు కావాలంటే గ్రామ దేవతలైనా ఏవైనా వైకుంఠ ధామం అటు పక్కన దూరంగా ఉంది కట్టింది. ఇటు వెళ్ళడానికి రోడ్డు 40 ఫీట్ల రోడ్డు ఉండగా కూడా పంట ధ్వంసం చేసి రోడ్డు తీయాలని దౌర్జన్యం చేస్తున్నారు. గ్రామ ప్రజలు కమిటీతో కూటమిగా ఉండి ఇంటికి 2 కలిసి అందరూ విలేజర్స్ మొత్తం చంపేసి ఏదైనా ప్రయత్నం చేసి గుంజుకోవడానికైనా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నారు. అధికారులు అందరూ వచ్చి కూడా మాకు న్యాయం చేయలేకపోతున్నారు.